నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనం ఒక ప్రత్యేక వ్యక్తి దగ్గరకు వచ్చాము. వారు వచ్చేసి శ్రీ మలయాళ భగవద్పీఠ SSS డివోషనల్ అధినేత డాక్టర్ శివనరసింహ తంత్రి గారు గురువు గారి దగ్గరకు వచ్చాము. వారు వచ్చేసి 30 ఏళ్ల అనుభవంతో కేరళ తాంత్రిక విద్యలు కానీ అలాగే జాతకరీత్యా అందరూ నవగ్రహాలు చూస్తూ ఉంటారు. నవగ్రహాలు కాకుండా ఇతరితర గ్రహాలతో ఎటువంటి జాతకం చూడాలో ఆయనకి 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. వారితో మాట్లాడదాం వారి మాటల్లో. నమస్కారం గురుగారు. గురుగారు, జనరల్గా మీరు జాతకం చూస్తూ ఉంటారు అన్ని రకాలుగా. మనకి ఈ మే 12వ తారీఖున హనుమాన్ జయంతి రాకపోతుంది. పోయిన నెల కూడా మనకి హనుమాన్ జయంతి వచ్చింది. ఇది ఒక విశిష్టం, ఎందుకంటే మంగళవారం రోజు వచ్చింది. సో ఎటువంటి అంటే చాలా కష్టాలు ఉంటాయి. మనిషి అన్నాక రకరకాల కష్టాలు ఉంటాయి. రుణ బాధలు ఉండొచ్చు, ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు, ఎన్నో రకాలు. అటువంటి బాధలు మనం ఎటువంటి అయినా పోగొట్టుకోవడానికి హనుమంతుడు మనకి దైవం, అలాంటి దైవం. సో ఆయన్ని ఎలా పూజించుకోవచ్చు? ఏమైనా రెమెడీస్ ఉన్నాయా పూజా విధానంలో? మీ మాటలు. ముందుగా మనం మా ప్రేక్షకులందరూ కూడా హ్యాపీగా ఉండడానికి, మన కలిగి బాధలు తొలగడానికి 1,33,00,000 రెమెడీస్ మన భగవంతుడు మనకి ఇచ్చేశాడు. ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా ఈ పండుగలు కానీ ఇవన్నీ కూడా సంబంధించిన ఎలాంటి చేస్తే ఏ విధమైన ప్రాబ్లమ్ వస్తే ఎలాంటి చేస్తే ఏ విధంగా బాగుంటుందో అని చెప్తున్నాడు. మనకు నవగ్రహాలు 9 అయినా కూడా వేరే గ్రహాలు అంటే దుష్ట గ్రహాలు వస్తే ఇతర గ్రహాలన్నీ కూడా 1,38,00,000 ఉంటాయి. అవన్నిటి కూడా సంబంధించిన రెమెడీస్ కానీ చూస్తారు. ఇప్పుడు మా దగ్గరకు వచ్చారనుకోండి, వారికి ఏం చేస్తాము, దైవ ప్రశ్న పరంగా అంటే గవ్వలు, పాచకులు, చేతులు, మోహతులు ఏదైతే భగవంతుడు ఏ విధంగా చూడాలనో ఆ విధంగా మా గురువులు నేర్పించిన పరంగా ఏ విధంగా చేయాలనో ఆ విధంగా నవగ్రహాల పరంగా వాళ్ళు పీడింపబడుతురా లేదా ఇతర గ్రహాలు పీడింపబడుతురా, ఏ గ్రహాలతో పీడింపబడుతున్న విషయం ఆ విధంగా ఆయన రెమెడీస్ ఉన్నాయి. కళ్యాణ దోషం అని, ధన దోషం అని, వ్యాపార అభివృద్ధి, ఆరోగ్యం, ఎన్నో సమస్యలు ఉంటాయి. అష్ట కష్టాలు ఉంటాయి, అష్ట సమస్యలు ఉంటాయి, అన్ని రిలేటెడ్ సంబంధించింది. అష్టలక్ష్మిలు కావాల్సిందే, అష్ట కష్టాలు పోవాల్సిందే, అంటే ఇవన్నీ సిస్టమ్స్ ఉంటాయి. దాని పరంగా మనము హనుమాన్ జయంతి విశేషంగా మనం మాట్లాడుకున్నాం. ముందుగా మా స్వామి వారి ధ్యానం చేసుకుని ముందుకెళ్ళాం. ఓకే. స్వామి సురముత్తారి అర్చన ఆర్యంగానికి బలు బాలకనే ఎర్మేలి ధర్మశాస్త్రవే శబరిగిరీశని హరిరసుతనే జ్యోతి స్వరూపణే ఉమాపతి రమాపతి భాగ్యపుత్రం శ్రీ పరశురామదేవాయ నమ వల్లభాయ నమో నమో శ్రీ స్వామియే శరణం చెప్పాను. స్వామివారి అనుగ్రహం మా గురువు ఆశీర్వాదంతో ఇవన్నీ రెండు చెప్పడం, ఎందుకంటే కలిగే బాధ నుంచి భగవంతుడు అందరికి ఇచ్చారు. ఎన్నో ఇచ్చారు, ఎన్నో వస్తువుల ద్వారా, ఎన్నో సిస్టమ్ ద్వారా మనకి ఇచ్చారు. అవన్నీ ఏ ప్రత్యేక తిథులలో, ప్రత్యేక వారాలలో, ప్రత్యేక సిస్టమ్స్ తోటి ఏది చేస్తే ప్రత్యేకంగా అతి శీఘ్రంగా మనకు పని అవుతుందని దాన్ని చెప్తున్న వస్తాం. అది మన కేరళ పద్ధతిలో ఇవన్నీ కూడా మా గురువు ద్వారా చేసుకోవడం, మా గురువు ద్వారా కేరళ సిస్టమ్తో చెప్పడం. దాని పరంగా మనకు హనుమాన్ జయంతి అనేది అందరూ కూడా చేస్తుంటారు ప్రతి సంవత్సరం వైశాఖ మాసం. వైశాఖ మాసం అంటే ఈసారి ప్రత్యేకంగా మంగళవారం రోజు వచ్చింది. అంటే హనుమంతులకి ప్రీతికరమైన రోజు అంటారు. మనం పూజ చేస్తుంటాం, మనం ఆ రోజు చేస్తే విశేష ఫలితాలు వస్తాయని చాలా మంది చెప్తున్నారు. అది మన కేరళ పద్ధతిలో ఎలా చేస్తే బాగుంటుంది మన ప్రేక్షకులకి? అయితే వైశాఖ మాసం చాలా విశేష మాసం, విజయ మాసం, విశ్వ మాసం, అన్నిటి విశ్వం మాకు అందించిన మాసం అన్నమాట. అంటే దీంట్లో దశమహా విద్యల అమ్మవారు నలుగురు జన్మించారు ఈ మాసంలో. తర్వాత నరసింహస్వామి, విష్ణుమూర్తులు అందరూ నలుగురు జన్మించేశారు. తర్వాత హనుమాన్ జయంతులు రావు. ఇవన్నీ వైశాఖ మాసం విశేషంగా ఉంటుంది. అంత విశేషమైన మాసం. ఏదైనా కూడా విశేషంగా లక్ష్మీదేవి నుంచి మొదలుకొని ఇప్పటిదాకా రాజేశ్వరం మొదలుకొని అన్ని కూడా అన్ని వైశాఖ మాసంలో వచ్చేసారు. కాకపోతే ఈ వైశాఖ మాసంలో దశమి రోజు స్వామివారి జయంతి రోజు. అంతే అది స్వామివారికి మంగళవారం చాలా విశేషం. మంగళవారం రావడం చాలా స్పెషల్ ఈ సంవత్సరం. అయితే స్వామివారికి అందరు కూడా ఏదైనా కూడా ఏ గ్రహాలైనా మనకు పీడింపబడే కొన్ని గ్రహాలు ఉంటే ఆ గ్రహాలను కంట్రోల్ చేసి మనం విజయప్రదంగా నడిపించేవారు. ఏదైనా సక్సెస్ అయితే విజయమే కదా, విజయాన్ని ముందుకు తీసుకురావడం ఆంజనేయ స్వామి కావాల్సిందే. స్వామివారి అనుగ్రహం కోసం ఏదైనా కూడా ఆ రోజు జయంతి ఉత్సవాలు చేసుకోవడం, జయంతి ఉత్సవం ఏదైనా కూడా స్వామివారికి సింధూరం రాయడం చాలా విశేషం. ఏదైనా కూడా స్వామివారికి దీపారాధన చేయడం, అన్నిటికన్నా ముఖ్యమైనది జిరేడాకుల మాలేయడం ప్రత్యేకంగా ఆ రోజు. ఇంకోటి ఏంటంటే స్వామివారి జయంతి రోజు మనం ఒక ఫ్లాగ్ అంటే ఒక జెండా స్వామివారి దగ్గర పెట్టి అది మన ఇంటికి మనం ఎగిరేసుకుంటే ఇంట్లో ఉండే దుష్టతలు నరదృష్టులు కూడా ఏవి కూడా రావు. అంటే ఇది స్వామివారి అనుగ్రహంతో ఉన్న ఇల్లు, స్వామివారి స్వామివారి సిస్టంలో ఉన్న ఇల్లు కాబట్టి ఇంటికి మనం వెళ్ళవద్దని దుష్టగ్రహాలు కూడా భయపడతాం అన్నమాట స్వామివారి జెండా ఎగిరేస్తుంటే. అదే విధంగా హనుమాన్ వర్ణ బీర పత్రం అని ఒకటి ఉంటుంది. స్వామివారి
రూపం అనేది ఆ పత్రంలో ఉంటుంది, ఆ ఆకులో. ఓకే. ఆ రోజు ఆకు గిట్ట తీసుకొని తెప్పించుకొని మన ఇంట్లో దీపారాధన చేసుకోవచ్చు, లేదా దానికి కొంచెం సింధూరం కానీ బొట్టి గిట్ట పెట్టేసి ఆకుని మన కుర్చీలో ఫ్రేమ్ లెక్క చేంజ్ చేసుకొని ఆ రోజు మన ఇంట్లో పూజ మందిరం కానీ మన డోర్ పక్క పొంటి డోర్ ఉంటుంది, మెయిన్ డోర్ పైన, మెయిన్ డోర్ బయట, మెయిన్ డోర్ లోపల సైడ్ లోపల భాగంలో పెట్టేసి ఆ హనుమాన్ బీర ఆ పత్రాన్ని మనం ఫ్రేమ్ చేసి అక్కడ పెట్టినట్టయితే స్వామివారు మన ఇంట్లో ఉన్నట్టుగా. ఓకే. స్వామివారిని అనుగ్రహిస్తే మొత్తం టోటల్ మనం ఎంత విజయం చేకూరుతున్నట్టు మన దగ్గర ఉన్నట్టు. ధనాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, సర్వశక్తి నాశనం చేస్తే శత్రు బాధలు ఇస్తాడు, రుణ బాధలు ఇస్తాడు. ఎలాంటి బాధలు లేకుండా మనం కాపాడుతూ స్వామివారిని ఉండాలంటే హనుమాన్ జయంతి రోజు ఈ 3 కార్యక్రమాలు ఖచ్చితంగా వీళ్ళైతే జిల్లెడకులు మాలేయడం, స్వామివారికి ఇష్టమైన పండు వచ్చేసి అరటిపళ్ళు, స్వామివారికి తమలపాకులు. అంటే చాలా మందికి తమలపాకులు ఇంతకుముందు వేరే వీడియోలు చెప్పాను, ఆడ తమలపాకులు మగ తమలపాకులు ఉంటాయి అన్న మీరు చూసుకోండి. స్వామివారికి ఎక్కువ పురుష తమలపాకులు ఎక్కియాలి. ఇది కూడా నిజంగానే నాకు కూడా తెలియదు, ఇది కూడా ఉంటాయి. వేరే వేరే వీడియోలో చెప్పాను. స్త్రీ తమలపాకులు పురుష తమలపాకులు ఉంటాయి. పురుష తమలపాకులు స్వామివారికి ఎక్కడం చాలా విశేషం. మీకు గుర్తుంటే ఎక్కడం, లేకపోతే ఏదైనా ఈశ్వరిచ్చా. తర్వాత అలా చేయడం. స్వామివారి దగ్గర ఆ రోజు ఖచ్చితంగా సాయంత్రం దీపారాధన, నువ్వులతో దీపారాధన చేసి స్వామివారి దండం పెట్టి వచ్చేయడం ఇంటికి. ఇది మన ఆ రోజు స్వామివారికి ఇష్టమైన కార్యక్రమాలను చేయడం చాలా విశేషం అనమాట. ఆ రోజు ఏ రోజు సింధూర పూజ చేయిస్తారు, ఆ సింధూరం ఈ రోజు కొంచెం ఇంటికి తెచ్చేసుకొని ప్రతిరోజు కూడా సింధూర ధారణ చేయడం వల్ల స్వామివారి విశేషంగా మన అనుగ్రహం ఉంటుంది. స్వామివారి అనుగ్రహం ఉంటే మన దగ్గర అన్ని ఉన్నట్టే. ఆంజనేయ స్వామివారు ఏదైనా ముందుకు తీసుకెళ్ళి చేస్తే ఆయన ఇష్టం, ఆయన మనం ఇష్టపడాలి. ఆయనకి ఇష్టమైన కార్యక్రమాలు చేస్తే చాలా ఆనందం అన్నమాట. ఏ బాధలు మన దగ్గర రావు. స్వామివారిది మా ఇంటి మీద ఆయన ఒక ఫ్లాగ్ ఎగురుతుండాలి. తర్వాత ఆయన హనుమంతు అంటే ప్రకృతి వాళ్ళందరూ కూడా ఏదైనా ఆర్ట్ వేస్తారు కదా, ఆర్ట్ కాకుండా ప్రకృతి పరంగా వచ్చే హనుమాన్ బీరపత్రం అన్నమాట. హనుమాన్ వర్ణ బీర అంటే హనుమాన్. దీంతో పాటు వాళ్ళు ఏమన్నా దాన ధర్మాలు ఏమైనా చేసుకోవాల్సినవి ఉన్నాయి, ఏమైనా కష్టాలు తీరాలి అంటే రెమెడీస్ లో అయితే హనుమాన్ బీర పత్రం అని పెట్టేస్తాం కదా, పెట్టేసిన తర్వాత చేసుకోవచ్చు. తర్వాత దాన ధర్మం అదేమో అవసరం, మనకి ఇష్టమైన బాగుంటుంది చేసుకోవాలి, మన చాయిస్ మన ఇష్టం అనమాట. ఆ రోజు ఏది చేసుకోవాలన్నా కూడా అభిషేకం, అర్చన, స్వామివారికి సంబంధించి ఏదైనా కార్యక్రమాలు చేసుకోవచ్చు. చేసేసుకుంటే చాలా విజయవంతంగా ఉంటుంది. అతి ఇష్టమైనది చెప్పాను కదా, స్వామివారికి అరటిపళ్ళు చేయడం, స్వామివారికి ఎవరు ఆయన పేరు అరటిపళ్ళు పంచడం, స్వామివారికి దాన ధర్మం ఉంటుంది. ఆయనకి ఇష్టమైన ఫలాలు పంచడం అంటే స్వామివారికి ఇష్టమైన బడమాలు వేయించడం. అంటే ప్రత్యేకంగా ఇన్ని ప్రదక్షిణాలు చేయడం, అలా 9 ప్రదక్షిణాలు చేయడం చాలా విశేషం. సాయంత్రం టైంలో దీపారాధన చేసి ఆ రోజు పొద్దుంతా పూజా కార్యక్రమాలు ఉంటాయి కదా, ఆ రోజు మాత్రం ఖచ్చితంగా సాయంత్రం సమయంలో దీపారాధన చేసి స్వామివారికి 9 ప్రదక్షిణాలు చేయాలి. 9 ప్రదక్షిణాలు చేస్తే స్వామివారు మన వెనుక ఉండి మనల్ని నడిపిస్తూ ముందుకు తీసుకెళ్తారు. ఇలాంటి కార్యక్రమం, ఇలాంటి విజయం ఉంటుంది. స్వామివారి కార్యక్రమం చేయడం చాలా విశేషం అనమాట. విన్నారు కదా, గురుగారు చెప్పినట్టుగా అందరూ ఆ రోజు శుభ ఫలితాలు రావాలంటే హనుమాన్ పర్ణబీరం పత్రం తెచ్చుకొని అది పూజ చేయించుకొని ఇంట్లో పెట్టుకోండి. దాంతోపాటుగా ప్రదక్షిణాలు చేయడం కానీ, తమలపాకులతో పూజ చేయించడము, వడమాల వేయడము, ఇలాంటివి చేయించుకొని అందరూ శుభ ఫలితాలు పొందాలని గురుగారు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.